దిగొచ్చు. नीलाचल प्रभु हे जय जगन्नाथ, जय जगन्नाथ स्वामी जय जगन्नाथ। नीलाचल प्रभु हे जय जगन्नाथ, जय जगन्नाथ स्वामी जय जगन्नाथ। जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ। जय जगन्नाथ स्वामी जय जगन्नाथ। जगन्नाथ स्वामी नयन पदगामी, जगन्नाथ स्वामी नयन पदगामी, नयन पदगामी बाबा तुम्हें, नयन पदगामी बाबा तुम्हें। जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ। जय जगन्नाथ स्वामी जय जगन्नाथ। जय जगन्नाथ स्वामी जय जगन्नाथ। जगन्नाथ स्वामी नयन पदगामी, जगन्नाथ स्वामी नयन पदगामी, नयन पदगामी बाबा तुम्हें, नयन पदगामी बाबा तुम्हें। जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ। जय जगन्नाथ स्वामी जय जगन्नाथ। जय जगन्नाथ स्वामी जय जगन्नाथ। जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदत्ता। जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदत्ता। बोलो जगन्नाथ बलदेव सुभद्र महारानी की जय। गुरुदत्त भगवान की जय। मंत्री महर्षि की जय। सूर्यामाय की जय। जय శ్రీరామ్ जय श्रीराम। ఈ ఒక్క ముక్క చెప్పేస్తాను. యదువంశానికి మూలం యదు మహారాజు. వారు నాకు 24 మంది గురువులని భాగవతంలో చెప్తారు. అదే దత్తాత్రేయుడు చెప్తారు. ఇలా 3-4 చోట్ల ఈ ప్రస్తావన వస్తుంది. ఎవరు ఆ గురువులు? ఆ 24 మంది అని కొంతమంది చెప్తాను. నేను ఒకరింటికి వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయి 2 చేతులకి గాజులు వేసుకుని దంచుతుంది. ఏం దంచుతుంది? బియ్యమో ఇంకా ఏ పప్పులో అలా దంచుతుంటే గాజులు ఒకదానికొకటి తగిలి శబ్దం వస్తుంది. అందుకని ఆ అమ్మాయి ఈ చేతికున్న గాజులు తీసేసింది. ఈ చేతికి 2 ఉన్నాయి. మళ్ళీ శబ్దం వస్తుంది. ఒక గాజు తీసింది, ఒక గాజే ఉంచుకుంది. ఆ అమ్మాయి నాకు గురువు అన్నారు. ఎందుకు గురువు అన్నారు? అమ్మాయి నుంచి ఒకటి నేర్చుకున్నాను. ఏమి నేర్చుకున్నారు? ఎక్కువ మంది కలిస్తే నాయిస్ వస్తుందని నేర్చుకున్నాను. మరి ఇప్పుడు మనం కలవడం సత్సంగం, ఇలా కలవాలి. కానీ సాధన చేసేవాడికి సాధన చేయని వాళ్ళు కలిసారనుకోండి, ఆ గాజులు కలగాల గోల, అది వద్దు. భక్తులు కలవాలి. భక్తులు భగవంతుడు. ఇప్పుడు ఆ పిల్లని పాట పాడమన్నాను. సత్సంగం అది మంచిది. ఒక శ్లోకం చెప్పండి, అది మంచిది. రామాయణంలో 20 పేర్లు చెప్పు గీతిగా. రామాయణంలో 20 పేర్లు. రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, దశరథ మహారాజ్, కౌశల్య, కైకేయి, సుమిత్ర, ఇంకా గుహి, ఇంకా జాంబవంతుడు, రావణుడు, విభీషణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, వాలి, ఇంకా శూర్పణఖ, రుమ, శబరి, జటాయు, రావణాసుడి భార్య. మండోదరి. చూసారా? అది భక్తుల పిల్ల కాబట్టి దానికి తెలిసింది. ఇంకెవరు చెప్పగలరు 20 పేర్లు రామాయణంలో? ఇంకా ధైర్యం కూడా చేయలేదు. మనం జై శ్రీరామ్ అనేది సరిపోయిందా? రాముడి గురించి ఏంది అలా ఉన్నా?
మన ధర్మం గురించి మనకు తెలియాలి. తెలియాలంటే చదవాలి, వినాలి, చర్చించాలి. ఇవేమి చేయకపోతే ఎలా? బుక్కులు చదవాలి, వాటి మీద డిస్కస్ చేయాలి. రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి ముందు పేరేంటి? వల్మీకము అంటే ఏమిటి? రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 24,000. సీతాదేవి తండ్రి పేరేంటి? జనకుడికి ఇంకో పేరేంటి? జనకుడికి ఇంకో పేరేంటి? జనకుడికి ఇంకో పేరు చెప్పనా? సీతాదేవికి సీత కాకుండా జానకి అని పేరు ఉంది. ఎందుకంటే జనకుడి కూతురు కాబట్టి. అలాగే ఆవిడకి మైథిలి అని పేరు ఉంది, మిథిలా నగరపు రాజుగారు అమ్మాయి కాబట్టి. అలాగే వైదేహి అని పేరు ఉంది, విదేహరాజు కూతురు కాబట్టి. వీటిని విదేహరాజు అని కూడా అంటారు. ఇంకా పేర్లు ఉన్నాయి. జనకుడు గొప్ప జ్ఞాని. మనం చదవడం ద్వారా, వినడం ద్వారా, చర్చించడం ద్వారా మన లోపల అంతర్ముఖమైనటువంటి భావాలను సరిచేసుకోగలుగుతాం. ఈ కనబడే జగత్తంతా నశించిపోతుందనే విషయం మనకు తెలుస్తుంది. అయితే మోహం ఏం చేస్తుందంటే అనుభవించు రాజా అని చెప్తూ ఉంటుంది. అది దిక్కుమాల మనసు కదా. ఈ మనసుకి సిగ్గు ఉండదు, ఈ మనసుకి ఎగ్గు ఉండదు. అలాగే మన ఏవ కారణం కేవలం బంధమోక్ష అన్నారు. మనస్సే అన్నిటికీ కారణం. కాబట్టి మనస్సుని నిర్మూలించలేం, మనం మనస్సుని సంస్కరించాలి. పడే 1, 2, 3. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ, శేషకల్ప సుఖ నిర్ధృత రామ, బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామ, చంద్రకిరణ కుల మందన రామ, శ్రీమద్ దశరథ నందన రామ, కౌశల్య సుఖవర్ధన రామ, విశ్వామిత్ర ప్రియజన రామ, ఘోరతాటక ఘాటక రామ, మారీచాలిని పాతక రామ, కౌశిక ముఖ సంరక్షక రామ, శ్రీమదహల్యోదారక రామ, గౌతమ ముని సంపూజిత రామ, సురముని వరగణ సంస్తుత రామ, నావిక దావిత మృదుపద రామ, మిథిలాపుర జన మోదక రామ, విదేహ మానస రంజక రామ, త్ర్యంబక కరముఖ వంచక రామ, సీతాపిత వర మాలిక రామ, మృత వైవాహిక కౌతుక రామ, భార్గవ భర్త వినాశక రామ, శ్రీమదహల్యోదారక రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతా రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతా రామ. బోలో సీతారామచంద్రమూర్తి భగవాన్కి. ఇది ఒక పేరా చదివిన తర్వాత మనం మాట్లాడేవారు మాట్లాడేస్తే నేను వెళ్తాను, ప్రయాణం ఉంది. మనం ఆనందం కోసం ఎప్పుడు వెతుక్కుంటూ ఉంటామని ప్రభుపాద వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారంటే జీవులు దేవాదేవుని సూక్ష్మ ప్రతిబింబములు. అందుకే వారి కార్యకలాపాల్లో శాశ్వతత్వం కోసం, సంపూర్ణ జ్ఞానం కోసం, ఆనందం కోసం ఆరాటం కనిపిస్తుంది. మానవుల్లో ఈ కోరికలు స్పష్టంగా కనిపిస్తాయి. స్వర్గలోకం, జనలోకం, తపోలోకం, మహర్లోకం, బ్రహ్మలోకం వంటి వర్ధలోకాల్లో జీవులు ఇంతకంటే అధిక ఆయుర్దాయాన్ని, జ్ఞానాన్ని మరియు మరింత అధిక ఆనందాన్ని అనుభవిస్తుంటారు. అయినప్పటికీ ఈ భౌతిక జగత్తుకు చెందిన ఆ వర్ధలోకాల్లో కూడా ఆయుర్దాయం, ఆనందం అనేది భూలోకంలో కంటే కొన్ని వేల రెట్లు అధికంగా ఉన్నప్పటికీ అక్కడ కూడా వార్ధక్యం, వ్యాధి, మరణం ఉంటాయి. కనుక దేవాదేవుని సాంగత్యంలో అనుభవించే శాశ్వతానందంతో పోలిస్తే అక్కడ ఆనంద స్థాయి కూడా అల్పమైంది. వివిధ సంబంధాలతో దేవాదేవుని ప్రేమతో సేవలో నెలకొంటలో గల ఆనందంతో పోల్చుకుంటే
నిరాకార బ్రహ్మం కూడా సముద్రంలో ఒక నీటి బొట్టు వలె అల్పమవును. కాబట్టి ప్రతి జీవి ఆనందాన్ని పొందదలుస్తుంది. కానీ ఆనందం ఎక్కడ దొరుకుతుందో తెలియక సినిమా హాల్లో, టీవీలో, సెల్లులో ఇంకెక్కడో వెతుకుతాం. ఆనందానికి మూలం మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ. కాబట్టి మనం ఒక చేపకి పండ్లు, పాలు, ఐస్ క్రీములు, ఏసీలు పెడితే ఆనందం రాదు. కేవలం నీళ్ళలో వదిలేస్తే ఆనందం వస్తుంది. అలా మనం అందరం కూడా సహజ సిద్ధంగా కృష్ణుడితో మమేకమై ఆయన నామాన్ని జపం చేస్తూ ఆయన సేవలో ఉంటే ఆటోమేటిక్గా మనకు ఆనందం వస్తుంది. కాబట్టి మనం అందరం ఎప్పుడు నామ సంకీర్తన చేస్తూ కృష్ణుడితో సంబంధం కలిగి ఉందాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గురుదత్త జై గురుదత్త జ్ఞాన శంకరాచార్య స్వామికి జై భగవద్ రామానుజాచార్య స్వామికి జై శ్రీ మధ్వాచార్య స్వామికి జై శ్రీ ప్రభుపాదికి జై జగన్నాథ బలదేవ స్వామి మహారానికి జై గోవిందా గోవిందా జై శ్రీరామ్. నేను అందరికీ పేపర్లు వచ్చినాయా? ఏకాదశి పేపర్లో ఎవరికి రాలేదో వాళ్ళు తీసుకోండి. ఎవరన్నా చెప్పాల్సిన నాకు చెప్పండి. ఎనీబడి వాంట్ టు షేర్ ఎనీథింగ్? చూడగానే భలే రియాక్ట్ అయితే నేను మర్చిపోయేదేమో అనుకున్నాను. కాదు, నేను ఎప్పుడు చూస్తానేమో అర్థమైంది. నువ్వు ఎప్పుడు నన్ను చూస్తావు టీవీలో, వీడియోలో. అందుకే నేను నీ పరిచయం నేనేమో మర్చిపోయేదేమో నేను అని భయపడిపోయాను. చూడగానే అలా ఎక్స్ప్రెస్ ఇచ్చావు కదా, పోయి ఎక్కడో చూశాను అని మర్చిపోయాను. నేను అదే దోషం పంపిస్తాను. ఏదో చైతన్యం నన్ను వంటకు వచ్చాను. చాలా బాగా చేస్తాను. చాలా యాక్టివ్ చాలా బాగా తింటాను. వేసేసి అది కూడా గొప్ప విషయం కదా. కష్టపడి తిన్నా కూడా గొప్ప విషయం కదా. నాన్న, కృష్ణుడి కోసం వంటలు చేస్తే ఖచ్చితంగా బాగుంటాయి. ఈతికి వంటలు మనం ఎప్పుడూ తిన్నాం. నాన్న కూర్చోనా? నాన్న కూర్చోనా? ఒరేయ్, ఇవి విశాఖపట్నంలో వీరు మూలికా వైద్యం చేస్తారు. నేను కూడా వారి మెడిసిన్ వాడుతున్నాను. ఎవరైనా వారితో సంప్రదింపు చేయొచ్చు. చాలా మంచి ఆయన. నెంబర్ ఇస్తాను. నా నెంబర్ లేదా? మీరు వాట్సాప్లో వస్తూ నెంబర్ ఇస్తాను. నాన్న, ఏకాదశి పేపర్ అందరికి వచ్చిందా? రాని వాళ్ళు శివశంకర్ నేను గాడి వస్తున్నాడు. తీసుకుని ఇచ్చాను. శివశంకర్ వచ్చావా? శివశంకర్ అందరికి ఇంటికి కూడా చెప్పు. తగ్గు దగ్గర కొత్త బీడ్ బయలు అస్సలు దొంగ, చాలా అంటే చాలా దొంగ. జపం అంటే తనకి అస్సలు చాలా కదా. వీరిద్దరూ బంగారు తల్లని నేను ఫీల్ అవుతున్నాను. నా ఫీల్ అబద్ధం చేయకూడదంటే బాగా జపం చేయాలి. ఇద్దరు భక్తిలో ఎదగాలి.
నా జన్మ అందరికి వస్తుందా నాకు ఒక్కటి వీళ్ళకి కూడా, కానీ భక్తులు ఇంట్లో వచ్చేది కష్టం కదా. మాల చెప్పండి దొంగ కాబట్టి ఆవిడ మాలే వచ్చింది అందుకే 2 roundsకే ఎక్కువ అయిపోతుంది సార్. లేదు ఇవాళ నుంచి దత్త జయంతి చెత్త అంతా వదిలేసి 4 rounds మాట అందరి ముందు కదా హైఫై, ఆ తర్వాత వైఫై. చాలా హ్యాపీ కదా. మీరు అలాగే ఎదుగుతూ అలాగే చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ని అందరిని కూడా స్పిరిచువల్గా ఎదిగేలా చేయాలి. మనం మన మన దగ్గర అంటే కంటెంట్ ఉండాలి, కరెంట్ ఉండాలి. కేవలం నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ఆ నాలెడ్జ్ని మనం ప్రాక్టీస్ చేస్తేనే ఇతరులకి చెప్పే హక్కు వస్తుంది. భగవంతుడు మీరు ఇలా భక్తిలో ఎదిగి మీ ఫ్రెండ్స్ అందరికీ అలవాటు చేయండి. ఏంటి మెల్లమాల ఏంటో బొట్టు అని అడిగారు అనుకో, వాళ్ళకి వివరించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదే మన సాంప్రదాయము, ఇదే మన కల్చరు. అందుకే పిల్లలతో సరదాగా చెప్తాను, దీన్ని ఏమంటారు, నెక్కో, ఇది నెక్కో, ఈ మాలయ్య నీకు వచ్చింది లుక్కు, త్వరలో వస్తుంది లక్కు, చూసే వాళ్ళకి కిక్కు, కృష్ణే నీకు దిక్కు, అంబెట్టుకోండి ఎక్కు, ఆ తర్వాత మంచం ఎక్కు, మర్చిపోతే సిక్కు, అయిపోతావు బుక్కు, పెట్టుకో టిక్కు, నిన్న నోట్ బుక్కు. నేను చెప్తున్నా కక్కు. అలాగే లవ్ జిహాద్ గురించి తెలుసా? జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఆడ ఫ్రెండ్స్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆడ ఫ్రెండ్స్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. హిందువులు అయితేనే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, హిందువుల దగ్గరే కొనాలి. మనం అందరూ మన వాళ్ళే అనుకుంటున్నాం, కానీ ప్రపంచం అలా అనుకోవడం లేదు. వాళ్ళు డెన్మార్క్లో కూడా నాశనం చేసేసారు, లండన్ నాశనం చేసేసారు, యుఎస్ కూడా నాశనం చేశారు. మన దేశాన్ని కబలించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీరు స్ట్రాంగ్ ఉండాలి, ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ అంటారు. శిల ప్రభుపాదకి మీరు రెండు పెట్టుకుంటున్నా ఎవరికి కావాలా? ఇక్కడ ఉంది. అరే అరే శిల ప్రభుపాదకి అందరు రాయినా భారత్ మాతాకి చూశానుగా మన బోస్ గారు అదే అయ్యప్ప మామూలు వేస్తున్నాను పైసా కాసింది ధర్మాన్ని ఆశిస్తున్నాను డైరెక్ట్గా ధర్మం కోసమే మనం నిలబడితే ఈ దేశం ఈ ధర్మం యొక్క విలువ వచ్చే తరాలు అందరూ ఇన్స్పైర్ చేస్తారు. తింటారు అందరికి పేపర్ వచ్చింది, ఏకాదశి పేపర్ ఫిబ్రవరి వచ్చేస్తాను. వేరే చోటుకి వెళ్తున్నాను, వేరే వచ్చేస్తాను. మీరేం లేదు, వాట్సాప్లో రండి, నేను నెంబర్ పెడతాను. ఎక్కడ పోతున్నాను? జై శ్రీరామ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. భవానీ జై భవానీ జై భవానీ జై భవానీ జై భవానీ కార్డు
సంఘ కార్యకర్తలు పరిషత్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఒకసారి ముందుకు రండి. బయటికి వెళ్దాం. అట్లే లైటింగ్ రాసపోయారు. రండి మీరు స్వామి మొత్తం కవర్ అయిపోతుంది. జరా పక్కకు జరగండి. ఫుల్ ఫోటో ఆగండి అమ్మ ఆగండి. అన్న भारत माता की जय। भारत माता की जय। जय श्री राम। 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 छत्रपति शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। जय श्री राम। जय श्री राम। ना अंदर की अंजोची కదా పేపర్ స్టిక్కర్ అయిపోయిందా అందరిది? మీరేం సార్ చెప్పండి. డౌట్ ఉందా? కక్కేస్తా బాబు. వదిలేనా జై శ్రీరామ్. ఏం పేరు भारत माता की जय। भारत माता की जय। పేపర్ వచ్చింది. రాజు నంబర్ వరకు మా దగ్గర అడగండి గురువు గారి చేతికి గురువు గారి చేతికి అంటే అక్కడ ఇస్కాన్ బుక్స్ స్టాల్ పెట్టాము. అందరం వచ్చేసాము. బాగా రెస్ట్ లేదు మరి. రెస్ట్ లేదు మరి. ఒకసారి నెమ్మదిగా చూద్దామని అలా ఉంటున్నారు.
నేను కూడా పక్కన ఉంటాను కదా. నేను పక్కన ఉంటాను కదా. ఇక్కడ పుస్తకాలు పెట్టాం. వీధిలో ఉంటాను కదా. అక్కడ మేమందరం వచ్చాం కదా, అక్కడ ఎవరు లేరు. సైడ్ కమ్ముకో గిఫ్ట్ ఇస్తా. మంచి అమ్మమ్మ. స్వామి గారు. స్వామి మంచి పిల్లలు ఫోటో తీసుకున్నా ఆధ్యాత్మికంగా అందరూ చేయాలి కానీ ఆధ్యాత్మికంగా బాగుంటుంది. ఏం పేరు నీ పేరు? నిశాంత్. బాగుందా? దుష్యంత్. బాగుందా? వెరీ గుడ్. తిన్నాను రైట్. సార్ భారత్ మాతా కీ పదండి పదండి ఇదిగో స్వామి జలరాన్ని గురుగారికి రాయనా నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? పేరు చెప్పవా? నీ పేరు మామూలు చెప్తే అయిపోద్ది. What's your name? చూడు అవుతుందా? ఏం పేరు? హేతిక. ఏది? స్కూల్కి వస్తున్నావా? విచ్ క్లాస్ యు ఆర్ స్టడీయింగ్? చూడు బాగా సరిపోతా. యూకేజీ. నర్సరీయా? వీడు తెలుసా నీకు? వీడు ఎవరు? ఎవరు? అన్నయ్య. మీది ఏ ఊరు? మీ ఊరు తెలుసా నీకు? చెప్పు. మీది ఏ ఊరు? సత్యవతి. సత్యవర్మ. వీడు ఎవరు? ఆ? అమ్మ పుట్టియా నువ్వు? పుట్టియా? ఎంతమంది అమ్మలు? బంగారు తల్లి నువ్వు. నేను నాన్న ఏమంటారు? నేను నాన్న ఏమంటారు? కొట్టారా? నాన్న కొట్టకూడదు. మొదట్లో ఒకదాన్ని కదా నాన్న పుట్టిన కదమ్మా నువ్వు బంగారు తల్లి. అల్లం చేయకూడదు. గుడ్గారు కదమ్మా. ఏతిక కదమ్మా. ఏతిక అందరూ చప్పట్లు కొట్టామా గుడ్గారు. చప్పట్లు కొట్టినాయి. రాష్ట్ర కాబట్టి ఇతర రాష్ట్రాల ఈ ఆశ్రమం గురించి కార్యక్రమం మరి ఈ స్వామి గారు ఆశీర్వాదం ఉత్తరాధికారం ఉన్నటువంటి రాష్ట్రం గారి బాధ్యత ఆశ కూడా చక్కగా అభివృద్ధి చేస్తున్నారు. నాకు కూడా ఈ విధంగా అద్భుతంగా జరిగింది అని చూపిస్తున్నారు. జయ గురుదత్త. జయ గురుదత్త. జయ గురుదత్త. జయ గురుదత్త. ఈరోజు 2024 డిసెంబర్ 15 మనమందరం నెమలికొండలో పలాస దగ్గర శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాం. ఇక్కడ దత్త జయంతి కార్యక్రమం ఈ దత్త శాంతాశ్రమంలో అద్భుతంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. వందలాది మంది భక్తులు రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, వివిధ గ్రామాల నుంచి, పట్టణాల నుంచి వచ్చారు. అలాగే ఇక్కడ ప్రవచనాలు కూడా బాగా జరిగినాయి. పొద్దున్నుంచి వేద మంత్రోచ్చారణతో ఇక్కడ ఈ ఆశ్రమం సత్యానంద స్వామి
తర్వాత కాలంలో సదానంద స్వామి యొక్క ఆధ్వర్యంలో 50వ వార్షికోత్సవాన్ని ఇవాళ జరుపుకుంది. స్వర్ణ జయంతి. ఈ ఆశ్రమం పెట్టి 80 ఏళ్ళు దాటింది. ఇప్పుడు ఉత్తరాధికారిగా బాధ్యత స్వీకరించిన రాజు స్వామి వారు కూడా ఈ ఏర్పాట్లన్నీ బాగా చేశారు. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఇలాగే ఎన్నో ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతంగా ఇవాళ జరిగినట్టుగానే జరిగి మన దేశ ధర్మాలను కాపాడుకోవడానికి ఈ నెమలికొండ, ఈ శాంతాశ్రమం, ఈ దత్తాశ్రమం ఒక గొప్ప వేదిక కావాలని, భవిష్యత్తులో ఎంతోమందికి ప్రేరణ కావాలని, ఇంతకంటే కూడా బాగా ఇంకా కార్యక్రమాలు చేయాలని వందలాది మంది భక్తులు వచ్చి ప్రసాదం కూడా స్వీకరించి ఆ దత్తుని యొక్క అనుగ్రహాన్ని పొందారు. పెద్దలు ఈ యొక్క సదానంద స్వామి, సత్యానంద స్వామి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా రాజుస్వామి మీద ఉండి, ఈ గ్రామ ప్రజల మీద ఉండి చక్కగా ఈ ఆశ్రమం దినదినాభివృద్ధి చెందుతూ లోకానికి, ప్రపంచానికి ఓ గొప్ప మార్గదర్శనం కావాలని కోరుకుంటున్నాను. జయ గురుదత్త, జయ గురుదత్త, జయ గురుదత్త. సనాతన ధర్మం 2 తెలుగు రాష్ట్రాలు ఎవరు ఏ విషయం అడిగినా తప్పకుండా సమాధానం ఫ్యాన్ బంద్ చేయండి నన్ను వెనకాల. థ్యాంక్ యూ. ఇప్పుడుండే యువత అందరూ చెడిపోయారని నేను చెప్పను, చెప్పకపోతే చెడిపోతారు. కానీ యువతలో కూడా చాలామందికి భక్తి ఉంది. ఆ భక్తి లేకపోతే గుడికి రారు కదా. కానీ సినిమాల వలన, ఇతర మాధ్యమాల వలన